సైడ్ అండ్ ఇట్ హర్ట్స్ సైడ్ ఎయిడ్ అండ్ మై బ్యాక్ హర్ట్ వెన్ యూ క్యారీడ్ మీ. సో మీరు నన్ను ఇట్లాగా ఎత్తుకొని తీసుకొచ్చినప్పుడు నా వెనకాల భాగం అంతా కూడా నాకు నొప్పి వచ్చింది. ఎందుకంటే వెన్నెముక విరిగిపోయింది కదా పాపం. వెన్నెముక విరిగేసరికి తనకు అంత బలహీనంగా ఉంది. నడవడానికి కూడా ఎవరైనా ఎత్తుకొని తీసుకొచ్చినా కూడా తనకి బలహీనంగా ఆ నొప్పి వస్తూనే ఉంది. ఇట్ హర్ట్స్ యూ టు బీ లిఫ్టెడ్ ఆర్ మూవ్డ్ అబౌట్. అంటే నిన్ను ఒకవేళ ఎత్తుకున్నా, నిన్ను లేపినా, అక్కడ నుంచి కదిలిచ్చినా నీకు నొప్పి వస్తూ ఉంటుంది అనమాట అని చెప్పి అడిగారనమాట జో థామ్సన్. ఎస్ సార్, అవును వస్తూ ఉంటుంది. యువర్ సైడ్ డజంట్ ఏక్ నౌ. సో నీకు ఇప్పుడు ఈ పక్క ఏమిటా, నీకు ఇప్పుడు ఏ నొప్పి రావట్లేదు కదా అని అడిగాడు. తర్వాత నో సార్, నాకు ఇప్పుడైతే ఏ నొప్పి రావట్లేదు అని చెప్పి చెప్పిందనమాట మ్యాగీ. డస్ ఇట్ ఏక్ ఏ గ్రేట్ డీల్. నిజంగా ఆ నొప్పి నీకు అంత బాగా వస్తుందా, అంత ఎక్కువగా వస్తుందా? ఎస్ సార్, వస్తూనే. బట్ ఇట్ హ్యాజంట్ ఏక్డ్ ఎనీ సిన్స్ ఐ హ్యావ్ బీన్ ఆన్ ది సాఫ్ట్ బెడ్. ఇటు వరకు విపరీతంగా వచ్చేది సార్, కానీ ఎప్పుడైతే నేను ఈ ఇంటికి వచ్చానో, ఈ యొక్క మంచం మీద పడుకున్నాను, నాకు అసలు ఆ నొప్పి అంత రావట్లేదు సార్. నాకు ఈ మంచం మీద చాలా బాగుంది సార్, ఎందుకంటే ఇది చాలా సున్నితంగా ఉంది అని చెప్పి చెప్పింది. ద సాఫ్ట్ బెడ్ ఫీల్ సో గుడ్. నాకు ఇంత మెత్తగా ఉన్నటువంటి పరుపు చాలా సుఖవంతంగా చాలా బాగుంది అసలు. ఓ ఎస్ సార్, సో గుడ్, చాలా బాగుంది సార్, నాకు చాలా బాగా నచ్చింది ఈ యొక్క మంచం అని చెప్పి చెప్పింది అనమాట మ్యాగీ. వాట్ ఏ సాటిస్ఫాక్షన్, ఎంత సంతృప్తిగా ఉందో చూడండి ఆ పిల్ల. తర్వాత మింగిల్డ్ విత్ గ్రాటిట్యూడ్, ఎంత కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడుతుందో గమనించండి. వాజ్ ఇన్ హర్ వాయిస్, తన యొక్క గొంతులో ఎంత కృతజ్ఞతాభావం ఉందో. సప్పర్ ఈజ్ రెడీ సెట్ మిసెస్ థామ్సన్. ఇంకా మిసెస్ థామ్సన్ వచ్చేసి మనకి ఆహారం రెడీ అయిపోయింది అని చెప్పి చెప్పింది అనమాట తినడానికి. తర్వాత లుకింగ్ ఇన్ టు ద రూమ్ ఎ లిటిల్ వైల్ ఆఫ్టర్వర్డ్స్. తర్వాత మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళి చూస్తుందనమాట. జో గ్లాన్స్ ఫ్రమ్ హిస్ వైఫ్ ఫేస్ టు దట్ ఆఫ్ మ్యాగీ. సో అప్పుడు జో థామ్సన్ చూశాడు జేన్ థామ్సన్ వెళ్ళి మ్యాగీ వైపు చూడటం. ఓకే, అండ్ షీ అండర్స్టూడ్ హిమ్ అండ్ ఆన్సర్డ్. అప్పుడు అర్థమైపోయింది అనమాట ఎవరికి, జేన్ థామ్సన్కి. జో థామ్సన్ నన్ను చూస్తున్నాడు, నేను మ్యాగీని ప్రేమించడం ఈయన గమనిస్తున్నాడు అని చెప్పి అర్థమైపోయింది అనమాట. షీ కెన్ వెయిట్ అంటిల్ వీఆర్ డన్. తర్వాత మేము కంప్లీట్ అయ్యేంత వరకు, మా మాటలు కంప్లీట్ అయ్యేంత వరకు ఆవిడ వెయిట్ చేయాలి, ఎందుకంటే మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, నేను మ్యాగీ. షీ అండర్స్టూడ్. ఆ తర్వాత ఐ విల్ బ్రింగ్ హర్ సంథింగ్ టు ఈట్. మనం తినేసిన తర్వాత పాపకు కూడా తీసుకొస్తాను నేను, తను కూడా తింటది అని చెప్పి చెప్తుందనమాట జేన్ థామ్సన్. దెర్ వాజ్ అన్ ఎఫర్ట్ అట్ ఇండిఫరెన్స్ ఆన్ ద పార్ట్స్ ఆఫ్ మిసెస్ థామ్సన్. ఇటువరకులా కాకుండా తనలో మార్పు అనేటువంటిది మనం ఇప్పుడు గమనించవచ్చు. ఇటువరకు అలా ఉండేదే కాదనమాట జేన్ థామ్సన్. తర్వాత బట్ హస్బెండ్ హ్యాడ్ సీన్ హర్ త్రూ ద విండో అండ్ అండర్స్టూడ్ దట్ ద కోల్డ్నెస్ వాజ్ ఎజ్యూమ్డ్. అంతే. ఇంతకుముందు జో థామ్సన్ ఇంటికి వచ్చేటప్పుడు కిటికీలో నుండి జేన్ థామ్సన్ని, మ్యాగీని, వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణని గమనించాడు కదా మ్యాగీ కనిపిస్తూ ఉన్నప్పుడు. సో ఆ మ్యాగీ యొక్క ముఖంలో ఉన్న సంతోషం ద్వారానే అర్థం చేసుకున్నాడు ఏంటి అంటే జేన్ థామ్సన్ మారిపోయింది అనేటువంటి ఆలోచనలోకి వచ్చేసాడు, ఆయన ఊహించుకున్నాడు. అండ్ జో వెయిటెడ్ ఆఫ్టర్ సిట్టింగ్ డౌన్ టు ద టేబుల్. జో వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న తర్వాత జో థామ్సన్ వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట ఫర్ హిజ్ వైఫ్ టు ఇంట్రడ్యూస్ ద సబ్జెక్ట్ అప్పమోస్ట్ ఇన్ బోత్ ఆఫ్ ద. వాళ్ళిద్దరు ఆలోచనలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మాట్లాడటం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ యొక్క డైనింగ్ టేబుల్ మీద. తర్వాత బట్ షీ కెప్ట్ సైలెంట్ ఆన్ ద థీమ్. ఆ యొక్క విషయంలో ఈవిడ ఏమీ మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంది. ఎందుకు సైలెంట్గా ఉంది? ఫర్ మెనీ మినిట్స్, చాలా నిమిషాల వరకు ఆవిడ ఏం మాట్లాడలేదు. తర్వాత అండ్ హీ మెయింటైన్డ్ ఏ లైక్ రిజర్వ్. తర్వాత ఇంకా సరేలే నేనే మాట్లాడితే బెటర్ ఏమో అని అనుకుని ఎట్లా షీ సెడ్ అబ్రప్ట్లీ, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ విత్ దట్ చైల్డ్. ఇంతకీ నువ్వు ఆ పాపతో ఏం చేయాలి అని అనుకుంటున్నావు? అబ్రప్ట్లీ అంటే ఆకస్మికంగా. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ విత్ దట్ చైల్డ్, ఆ పాపతో అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఐ థాట్ యూ అండర్స్టూడ్ మీ దట్ షీ వాస్ టు గో టు ద పువర్ హౌస్ రిప్లైడ్ జో యాజ్ ఇఫ్ సర్ప్రైజ్డ్ ఎట్ హర్ ఆన్సర్ ఎట్ హర్ క్వశ్చన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే జో థామ్సన్, నేను ఆవిడని తీసుకెళ్ళిపోవాలనుకుంటా, తీసుకెళ్ళి ఆ పవర్ హౌస్లో పెట్టేయాలి ఆ పాపని అని చెప్పాడు జో థామ్సన్ యాజ్ ఇఫ్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఆమె ప్రశ్నకి ఏదో పెద్ద ఈయన ఆశ్చర్యంగా ఫీల్ అయినట్టు. ఇద్దరికీ తెలుసు ఆ పాపని ఇంట్లోనే ఉంచాలన్న ఆలోచన జేన్ థామ్సన్కి ఉంది, జో థామ్సన్కి ఉంది. కానీ ఆమె నుండి ఆ విషయాన్ని రాబట్టాలని జో థామ్సన్ అడుగుతున్నాడు అనమాట. ఓకే, జో థామ్సన్ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, పవర్ హౌస్కి పంపించేద్దాంలే అని చెప్తున్నాడు జేన్ థామ్సన్ అడిగినప్పుడు. మిసెస్ థామ్సన్ లుక్డ్ రేదర్ స్ట్రేంజ్లీ ఎట్ హర్ హస్బెండ్ ఫర్ సోనిక్ మూమెంట్స్. ఓకే, శబ్దానికి సంబంధించినటువంటి వాళ్ళ హస్బెండ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది అనమాట కాసేపు. ఓకే, మిసెస్ థామ్సన్ కొద్ది క్షణాలు అలాగే ఆయన వైపు చూస్తూ ఉండిపోయింది. అండ్ దెన్ డ్రాప్డ్ హర్ ఐస్, తన కళ్ళని దించేసుకుందనమాట. ద సబ్జెక్ట్ వాజ్ నాట్ అగైన్ రిఫర్ టు డ్యూరింగ్ ద మీల్. మళ్ళీ ఇదే విషయం గురించి వాళ్ళు తినేటప్పుడు మాట్లాడుకోలేదు.
అట్ ఇట్ క్లోజ్ మిసెస్ థామ్సన్ టోస్టెడ్ ఏ స్లైస్ ఆఫ్ బ్రెడ్. తర్వాత ఒక బ్రెడ్ ముక్కని తీసుకొని, రొట్టె ముక్కని దాన్ని చక్కగా వేయించింది. టోస్టెడ్ అంటే టోస్టర్లో పెడితే అవి అయ్యి వస్తాయి కదా, టోస్ట్ అయ్యి వస్తాయి కదా బ్రెడ్స్. సో అట్లాగ వచ్చినటువంటి టోస్టెడ్ బ్రెడ్, తర్వాత సాఫ్ట్ అండ్ ఇట్ విత్ మిల్క్ అండ్ బటర్, చక్కగా అందులో పాలు వెన్నలో ఇవి వేసి మెత్తగా చేసి తీసుకెళ్ళింది ఆ పాప తినడానికి. అండ్ యాడింగ్ టు దిస్ ఏ కప్ ఆఫ్ టీ. సో అట్లాగే దానికి మళ్ళీ ఇంకొక కప్పులో టీ కూడా తీసుకెళ్ళింది. షీ షీ టుక్ దెమ్ ఇన్ మ్యాగీ షీ టుక్ దెమ్ ఇన్ టు మ్యాగీ దగ్గర తీసుకెళ్ళింది వాటన్నిటిని కూడా. అండ్ హెల్డ్ ద స్మాల్ వెయిటర్. ఓకే. అండ్ ఆన్ విచ్ షీ హ్యాడ్ ప్లేస్డ్ దెమ్ వైల్ ద హంగ్రీ చైల్డ్ ఏట్ విత్ ఎవ్రీ సైన్ ఆఫ్ ప్లెజర్. సో వీటన్నిటిని కూడా తీసుకెళ్ళి చక్కగా ఆ పాప తినేదాకా అక్కడ ఉండి వెయిట్ చేస్తూ ఉందన్నమాట. ఆ పాప తినేటువంటి ఆనందాన్ని ఎంత బాగా ఆస్వాదించిందో ఈ యొక్క జేన్ థామ్సన్. ఎప్పుడు ఎవరికి అలా ఉండి పెట్టే అవకాశం రాలేదు. ఈ పాపకి అలా పెట్టేసరికి లేనోళ్ళకి దాని యొక్క విలువ బాగా తెలుసు కాబట్టి ప్రతి ఒక్క పీస్ కూడా చాలా సంతోషంతో ఆనందంతో, ఎన్నడూ దొరకని ఫుడ్ కదా, ఇన్నాళ్ళు ఇంత ఫుల్గా తినే అవకాశం రాలేదు మ్యాగీకి. సో వచ్చేసరికి ప్రతి ఒక్క ముక్క కూడా చాలా సంతోషంగా, ఇష్టంగా, హ్యాపీగా తిందనమాట ఈ యొక్క మ్యాగీ. ఈజ్ ఇట్ గుడ్ ఆస్క్డ్ మిసెస్ థామ్సన్. బాగుందా అని చెప్పి మిసెస్ థామ్సన్ అడిగింది అనమాట. సీయింగ్ విత్ వాట్ ఏ కీన్ రిలిష్ ద ఫుడ్ వాస్ టేకెన్. ఎంత రుచిగా ఉందో ఆహారం అన్నట్టుగా పెట్టిందనమాట. వాట్ ఏ కీన్ రిలిష్ ఫుడ్ వాస్ టేకెన్. ద చైల్డ్ పాస్డ్ విత్ అ కప్ ఇన్ హర్ హ్యాండ్. ఓకే. సో ఇప్పుడు ఒక కప్పుని తీసుకొచ్చి ఇచ్చిందనమాట. అండ్ ఆన్సర్డ్ విత్ ఎ లుక్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ ఎవోక్ టు న్యూ లైఫ్ ఓల్డ్ హ్యూమన్ ఫీలింగ్స్ విచ్ హ్యాడ్ బీన్ స్లంబరింగ్. స్లంబరింగ్ అంటే ఇక్కడ మీనింగ్ స్లీపింగ్ అనమాట. ఇన్ హార్ట్ ఫర్ హాఫ్ ఏ స్కోర్ ఆఫ్ ఇయర్స్. దాదాపుగా 10 సంవత్సరాలు. హాఫ్ ఏ స్కోర్ అంటే 10 సంవత్సరాల నుండి తన యొక్క లోపల, తన యొక్క మనసులో నిద్రపోతున్నటువంటి మంచితనం అంతా కూడా ఒక్కసారిగా తిరిగి లేసి వచ్చిందనమాట ఈ పాప యొక్క బిహేవియర్ ద్వారా. ఓకే. వీ విల్ కీప్ అర్ ఏ డే ఆర్ 2 లాంగర్. మనం ఇంకొక రోజు ఆ పాపను మన ఇంట్లో ఉంచుకుందాం, లేదా 2 రోజులు ఉంచుకుందాం. షీ సో వీక్ అండ్ హెల్ప్లెస్. పాపం చాలా బలహీనంగా ఉంది, నిస్సహాయ స్థితిలో ఉంది. సెడ్ మిసెస్ జో థామ్సన్. ఓకే. సో జేన్ థామ్సన్ చెప్తుందనమాట, కొంచెం తను బలహీనంగా ఉంది, అనారోగ్యంగా ఉంది, తను చూడాలి మనం. మిసెస్ థామ్సన్ అన్న, మిసెస్ జో థామ్సన్ అన్న, జేన్ థామ్సన్ అన్న ఒకళ్ళే. ఓకే. ఇన్ ఆన్సర్ టు అవర్ హస్బెండ్స్ రిమార్క్. అండ్ ఎట్ బ్రేక్ఫాస్ట్ టైమ్ ఆన్ ద నెక్స్ట్ మార్నింగ్ that he must step down and see the guardians of the poorhouse about Maggie. సో 2వ రోజు తర్వాత ఏంటంటే చూడాలన్నమాట, గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో పోర్ హౌస్లో ఈ పాపం చూసేటువంటి వారిని కలవాల్సిన బాధ్యత ఈ యొక్క జో థామ్సన్ మీద ఉందన్నమాట. ఎందుకంటే పోర్ హౌస్కి పంపించేయాలనుకున్నారు కదా, కానీ ఏం చేశారు, కలవలేదు ఆయన. షీ విల్ బీ సో మచ్ ఇన్ యువర్ వే సెడ్ జో. ఐ షాంట్ మైండ్ దట్ ఫర్ ఏ 2 డే ఆర్ 2 పువర్ థింగ్. సరే, ఆ పాప నీ వైపుగానే ఉంటుంది, నీతోనే ఉండడానికి ఇష్టపడుతుంది, సరే ఉండని. నేను మాత్రం 1 రోజు ఉండడానికైనా 2 రోజులు ఉండడానికి నేనేమి అభ్యంతరం పెట్టను, నీ ఇష్టం అని చెప్పాడనమాట. జో డిడ్ నాట్ సీ ద గార్డియన్స్ ఆఫ్ ద పోర్ ఆన్ దట్ డే. అసలు ఏ గార్డియన్స్ని చూడలేదు జో థామ్సన్. అక్కడ మ్యాగీ యొక్క బాధ్యతను తీసుకోవడానికి ఏ గార్డియన్స్ని చూడలేదు, వాళ్ళని తీసుకురావాలి అన్న ఆలోచన లేదు. ఆన్ ద నెక్స్ట్ నోర్ ఆన్ ద డే ఫాలోయింగ్. ఆ తర్వాత తీసుకురాలేదు గార్డియన్స్ని, ఆ తర్వాత రోజు తీసుకురాలేదు, ఆ తర్వాత రోజు కూడా తీసుకురాలేదు. ఇన్ఫ్యాక్ట్ హీ నెవర్ సా దెమ్ ఎట్ ఆల్ ఆన్ మ్యాగీస్ అకౌంట్. మ్యాగీ కోసం అసలు వాళ్ళని కలవడం అనేది జరగలేదు. ఫర్ ఇన్ లెస్ దాన్ ఏ వీక్ మిసెస్ జో థామ్సన్ వుడ్ యాజ్ సూన్ లీవ్ థాట్ ఆఫ్ టేకింగ్ అప్ హర్ ఓన్ అబోర్డ్. తన నివాసం నుండి, వాళ్ళు ఉండేటువంటి గృహం నుండి ఆ పాపను వేరే చోటకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనే తీసి పక్కన పెట్టేసింది. ఎవరు? జో థామ్సన్ అనమాట. సో ఆలోచన అనేటువంటి దాన్ని పక్కకు పెట్టేసింది అనమాట. ఎక్కడికి పంపించేది లేదు, తను మన ఇంట్లోనే మన దగ్గరే ఉంచుకోవాలి అన్నటువంటి ఆలోచనకు వచ్చేసింది అనమాట. డౌన్ అండ్ ద గార్డియన్ ఆఫ్ ద తర్వాత ఆర్మ్ హౌస్ అండ్ అబోర్డ్ ఇన్ ద ఆర్మ్స్ హౌస్ యాజ్ సెండింగ్ మ్యాగీ దేర్. ఆ పాపను కనుక అక్కడ తీసుకెళ్తే ఒక భిక్షగృహానికి తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది. సో ఎక్కడికి మనం ఆ పాపను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, మన దగ్గరే ఉంటుంది మ్యాగీ అనేటువంటి ఆలోచనకు వచ్చేసారు జో థామ్సన్ గారు. ఓకే. సో ఇంకా అది అయిపోయిన తర్వాత వాట్ లైట్ అండ్ బ్లెస్సింగ్ డిడ్ దట్ సిక్ అండ్ హెల్ప్లెస్ చైల్డ్ బ్రింగ్ టు ద హోమ్ ఆఫ్ జో థామ్సన్. ఎంత వెలుగుని, ఎంత ఆశీర్వాదాన్ని. ఓకే. సో ఆ యొక్క బలహీనరాలైనటువంటి, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ చిన్న పాప వీరింట్లోకి తీసుకొచ్చింది జేన్ థామ్సన్, అట్లాగే జో థామ్సన్, జేన్ థామ్సన్ యొక్క గృహానికి. ద పోర్ వీల్ రైట్. ఓకే. సో అతను పోర్ అంటే ఆయన నిజంగా పోర్ అని కాదు, వాళ్ళు రిచ్చే, తన స్థితిని బట్టి అలా చెప్తున్నారనమాట ఆథర్. ఓకే. అండ్ ఇట్ హ్యాడ్ బీన్ డార్క్ అండ్ కోల్డ్ అండ్ మిజరబుల్ దేర్ ఫర్ ఏ లాంగ్ టైమ్.
అక్కడ చాలా కాలం పాపం వాళ్ళు బాధలో ఉండేవాళ్ళు, ఏంటో పోగొట్టుకున్న వాళ్ళ ఉండేవాళ్ళు, చీకటి జీవితాన్ని జీవిస్తూ ఉండేవాళ్ళు. అంత సంతోషం ఆనందం వారికి ఉండేది కాదు. వాళ్ళ యొక్క బాధ్యతను చూడటానికి. అట్లాగే తర్వాత జస్ట్ బికాస్ హిజ్ వైఫ్ హ్యాడ్ నథింగ్ టు లవ్ అండ్ కేర్ ఫర్ అవుట్ ఆఫ్ హర్ సెల్ఫ్. ఆమెకి వేరే పనేమీ లేదు. ఎవరన్నా పిల్లలు ఉంటే వాళ్ళని పెంచుతా తన యొక్క జీవితం బాగానే ఉండేదేమో. పిల్లలు లేకపోవడం వల్ల, చూసుకోవడానికి ఎవరు లేకపోవడం వల్ల, ఒంటరిగా ఉండటం వల్ల, ప్రేమించడానికి చూడటానికి ఎవరు లేకపోవటం వల్ల కేవలం ఆవిడ అలా వెనిగా టెంపర్డ్, అంటే అలా ఊరికే కోపం తెచ్చుకునేటువంటి ఏమంటారు ఏమంటారు చిరుబురులు ఆడేటువంటి మనిషిలాగా అయిపోయింది అనమాట. ఓకే, తర్వాత బికమ్స్ అండ్ సో బికేమ్ సోర్. అందుకే ఆమె స్వభావం అట్లాగ అయిపోయింది అనమాట. మంచి స్వభావం కాకుండా చెడ్డ స్వభావం వచ్చేసింది. ఇరిటబుల్, ఎప్పుడు చూసినా కోపం తెచ్చుకుంటా, ఇల్ టెంపర్డ్, ఊరికే కోపం తెచ్చుకోవడం. అండ్ సెల్ఫ్ అఫ్లిక్టింగ్ అంటే కాజింగ్ పెయిన్ టు వన్ సెల్ఫ్, ఇతరులకి బాధ కలిగించే విధంగా మాట్లాడటం. ఇవన్నీ కూడా నేర్చేసుకుని ఆమె జీవితంలోకి వచ్చేసినాయి అనమాట. ఇన్ ద డెసోలేషన్ అంటే లోన్లీనెస్, ఒంటరిగా ఉండడం వల్ల ఆఫ్ అవర్ ఉమెన్స్ నేచర్. అసలు అలా ఒంటరిగా ఉండేటువంటి జీవితం ఎప్పుడు స్త్రీకి దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే తన యొక్క లైఫ్లో వాళ్ళ ఫాదర్ మదర్తో ఉంటారు. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాక నెక్స్ట్ ఫ్యామిలీ అత్తగారుల కుటుంబంతో ఉంటారు, నెక్స్ట్ పిల్లలతో ఉంటారు. తర్వాత ఇంకెప్పుడు వారి యొక్క జీవితంలో తర్వాత మనవరాళ్ళతో ఉంటారు. ఎప్పుడు ఒంటరిగా ఉండేటువంటి స్వభావం, ఒంటరిగా ఉండే జీవితం వాళ్ళకు ఉండదు. సో అలాంటి ఒంటరితనం ఏమో జీవితంలో ఉండటం వల్ల పాపాన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, అలాంటి కోపం తెచ్చుకోవాల్సి వచ్చింది, అలా మనిషి మారిపోవాల్సి వచ్చింది. నౌ ద స్వీట్నెస్ ఆఫ్ దాట్ సిక్ చైల్డ్, తన యొక్క ప్రేమ, ఆ పాపలో ఉన్నటువంటి మధురమైనటువంటి అనుభవం ఈవిడ్ని మార్చింది. లుకింగ్ ఎవర్ టు హర్ ఇన్ లవ్. ఓకే, సో ఎప్పుడు ఇంకా అలా ప్రేమగానే చూస్తూ అండ్ పేషెన్స్, కోపం తెచ్చుకోకుండా గ్రాటిట్యూడ్, కృతజ్ఞతగా ఉండేదన్నమాట. వాజ్ యాజ్ హనీ టు హర్ సోల్. అంత కృతజ్ఞతాపూర్వకంగా ఉండే పిల్లల్ని ఇంకా చూడాలనిపించింది. కొంతమంది సహాయం పొందుకున్న తర్వాత మీరెవరో మేమెవరో అన్నట్టు ఉంటారు. అలా ఉండే వాళ్ళకి ఏమీ చేయాలనిపించదు. కృతజ్ఞతగా ప్రేమగా మాట్లాడే వాళ్ళని ఇంకా ఇంకా చూడాలనిపించింది. సో అందుకని అదంతా కూడా ఒక తేనె పూసినట్టుగా ఉందన్నమాట. తన యొక్క ఆ పాప చూపించేటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఉద్దేశం కలిగిన జీవితం ఏమకు బాగా నచ్చుతుంది. అండ్ షీ క్యారీడ్ హర్ ఇన్ హర్ హార్ట్. ఆ పాపని తన యొక్క హృదయంలో దాచుకుందనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ హర్ ఆర్మ్స్, తన చేతుల్లో మోస్తూ ఉంది. తర్వాత ప్రెషియస్ బర్డెన్. ప్రెషియస్ అంటే చాలా విలువైనటువంటి భారం. ఆ పాప తనను చూడటం కొంచెం బాధ్యతతో కూడినటువంటి పని, కొంచెం కష్టపడాలి, కానీ విలువైనటువంటి బాధ్యత, ఇది నాకు ఇష్టమైంది అని చెప్తున్నారు. యాజ్ ఫర్ జో థామ్సన్, దెర్ వాజ్ నాట్ ఏ మ్యాన్ ఇన్ ఆల్ ద నైబర్హుడ్ హూ డ్రాంక్ డైలీ ఆఫ్ ఏ మోర్ ప్రెషియస్ వైన్ ఆఫ్ లైఫ్ దాన్ హీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక జో థామ్సన్ దెర్ వాజ్ నాట్ ఏ మ్యాన్ ఇన్ ఆల్ ద నైబర్హుడ్. ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరిలో, తన పొరుగు వారిలో ఎవరు కూడా ప్రతిరోజు విలువైనటువంటి ద్రాక్షారసాన్ని తాగేటువంటి జీవితం కలిగి ఎవరూ లేరు ఆయన కంటే. అండ్ ఏంజల్ హ్యాడ్ కమింగ్ టు హిస్ హౌస్. ఆయన యొక్క కుటుంబానికి ఒక దూత వచ్చిందనమాట. సో అంత ఆనందంగా ఉంది ఆయనకి. ఓకే, సో అంత సంతోషంగా ఉంది. సంతోషంగా ఉన్నప్పుడు లోపలికి సంతోషం వెళ్తూ ఉంటే తిండి తినపోయినా మనం హ్యాపీగా బతికేయచ్చు, సంతోషం ఆనందం ఉంటే. అండ్ డిస్గైజ్డ్ యాజ్ ఎ సిక్. సో చూడటానికి మాత్రం బలహీనరాల అవతారంలో ఉంది, నిస్సహాయ స్థితిలో ఉంది, వేదంలో ఉంది, మిజరబుల్ చైల్డ్. కానీ ఫిల్డ్ ఆల్ ఇట్స్ డ్రీరీ ఛాంబర్స్, అంటే డల్గా ఉండేటువంటి ఆ గదులన్నిటినీ కూడా విత్ ద సన్ షైన్ ఆఫ్ లైఫ్, సూర్యరశ్మి లాంటి వెలుగుతో కూడిన ప్రేమతో నింపేసింది అనమాట ఈ యొక్క పాప. వారి యొక్క జీవితాల్లో ఆవిడే నిజమైనటువంటి దేవదూత అనమాట. దేవదూత అవతారంలో ఉన్నటువంటి ఈ బలహీనరాలైన కుమార్తె వారి యొక్క కుటుంబాన్ని సంతోషంతో నింపేసింది. వారికి పిల్లలు లేరు, ఏమకి తల్లి లేదు, అందుకని వాళ్ళకి మంచి కాంబినేషన్ కుదిరిందనమాట.